ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన వాక్య ధ్యానం ఆదికాండం 41వ అధ్యాయం 35 నుంచి 46 వచనాల వరకు మనం ధ్యానించుకొని పోతున్నాం. దయచేసి ఆదికాండం 41వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యం ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను అని చెప్పి యోసేపు ఫరోకి చెప్పాడు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు. ఈ సమయం నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించి కృప చూపించమని నీ నామ మహిమార్థంగా ఈ యొక్క వాక్యాన్ని నా ప్రభు బలపరిచి స్థిరపరిచి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకునే నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి గత ధ్యానంలో మనం కరువును దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో రప్పించున్నాడని చెప్పి మనం ధ్యానించుకున్నాం. ఈ రోజున 35వ వచనం నుంచి మనం ధ్యానించుకొని పోతున్నాం. 35వ వచనం, 36వ వచనం మనం చదువుదాం. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైనదై ఉండెను. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. మరి ఆ రోజున ఆ ఫరోతో యోసేపు చెప్పినటువంటి మాటను మనం చూసినట్లయితే ఆహారాన్ని సేకరించాలని చెప్తూ ఉన్నాడు. నిజంగా ఈ రోజున ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి ఆహార సంస్థలకు మరి అలనాడు యోసేపే అంకురార్పణ చేశాడు. ఏమిటండి, మరి ఈ ఆహార సంస్థలకు అసలు అంకురార్పణ చేసింది ఎవరో తెలుసా అంటే యోసేపు అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు అనమాట. హల్లెలూయా. ప్రారంభించింది ఎవరంటే, ఆలోచన ఇచ్చింది దేవుడు. ఆ మాట ఎవరి నుంచి బయటకు వచ్చిందంటే యోసేపు నుంచి. యోసేపు ద్వారానే ఈ కార్యం ప్రారంభమైంది. కాబట్టి మనకి ఈ రోజున ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి ఆహార సంస్థలకు అలానాడు యోసేపే అంకురార్పణ చేశాడు. ఆహార సంస్థలకు అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే యోసేపు అనమాట. దేవునికి స్తోత్రం. మరి ఆహారాన్ని భద్రం చేస్తే కరువు సమయంలో అది అక్కరకు వస్తుంది. చీమలు కూడా చూడండి, చక్కటి సమయంలో ఆహారం దాచుకుంటాయి, వాటికి ఇబ్బంది వచ్చినప్పుడు వాటిని తీసుకుంటూ ఉంటుంటాయి. కాబట్టి ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు యోసేపుకి ఇచ్చినటువంటి ఆలోచనలో నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట ఇక్కడ మనం చూడాలి. అది ఏంటంటే ఫరోకు నచ్చింది, ఫరో దృష్టికి నచ్చింది, సమస్త సేవకులందరి దృష్టి కూడా యుక్తము అంటే మంచిదిగా అనిపించింది అంట. 38వ వచనం, అతడు తన సేవకులను చూసి అతని వలే దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అనేను. చూసారా, అటువంటి ఆత్మ కలిగినటువంటి వ్యక్తిని మనం కనుగొనగలుగుతామా అని చెప్పి అక్కడ ఫరో వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు అనమాట. 39వ వచనం కూడా చూద్దాం మనం. మరియు ఫరో, దేవుడు ఇదంతా నీకు తెలియజేసిన కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఫరో అంటున్నాడు, దేవుడే నీకు ఇదంతా కూడా తెలియజేశాడు, నీ వంటి జ్ఞానం కలిగిన వారు ఎవరు కూడా ఇక్కడ లేరు అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఫరో యోసేపును సలహా అడగట్లేదు. చూడండి, ఫరో యోసేపును సలహా అడగలేదు. 33 నుంచి 36 వచ్చిన మనం చూస్తే, కానీ అతడి సలహాలో ఎంతో జ్ఞానం ఉంది కనుక వెంటనే దాన్ని అంగీకరించాడు. చూసారా, ఒక కలభావం మాత్రమే చెప్పాడు యోసేపు, కానీ యోసేపుని ఫరో ఏ విధమైనటువంటి సలహా అడగలేదు. మరి ఏం చేద్దామని చెప్పి, కానీ ఫరోకి యోసేపు ఇచ్చినటువంటి సలహా ఎంతో జ్ఞానంగా ఉంది. ఆ సలహాలోనే ఎంతో జ్ఞానం ఉంది కనుక వెంటనే దాన్ని అంగీకరించాడు. ఇలాంటి జ్ఞానాన్ని యోసేపుకి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటారు? దేవుడే. దేవునికి స్తోత్రం. మనం అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది. ఏంటంటే, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున
ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. చూడండి, దయను జ్ఞానమును ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున, ఎవరు అనుగ్రహించారు? దేవుడు. కాబట్టి ఫరో ఏం చేయడు? ఐగుప్తునకు తన ఇంటి అంతటికి అతను అధిపతిగా నియమించాడు. పోతీఫర్ ఇంట్లో ఉంటే కూడా దేవుడు మరి ఇంటి అంతటికి అధికారంగా ఉండేటువంటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు అటువంటి జ్ఞానం ఇచ్చాడు. ఎవరు ఇస్తున్నారంటండి? గుర్తుపెట్టమండి ఈ వచనం. అపోస్తలుల కార్యం 7:11 చూడండి. తరువాత ఐగుప్తు దేశం అంతటికి కనాను దేశం అంతటికి కరువును బహుశ్రమ వచ్చిన గనుక, గమనిస్తున్నారా ప్రియమైనటువంటి వాళ్ళరా? ఇక్కడ పాత నిబంధనలో జరిగినటువంటి విషయాన్ని అపోస్తలుడు పౌలు ఎత్తి చెప్తూ ఉన్నాడు కొత్త నిబంధనలు. కాబట్టి ఆ దయను 19:7-10 చూసి, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున, దేవుడు అనుగ్రహించినందున ఫరో అతన్ని అధికారి చేయడం అనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, దేవుడు ఏ విషయాల్లో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంటాడు. అదంతా 38వ వచనం, అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులను కనుగొనగలమా అనేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుగొనగలమా అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఇదే మాట మనం దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, కడపట బెల్తెషాజరు నా దేవత పేరును బట్టి బిరుదు పొందినటువంటి దానియేలును వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల గల ఆత్మ అతని యందు ఉండెను. కావున నేను అతనికి నా కలను చెప్పి తిని. హల్లెలూయా. 9వ వచనం కూడా మనం చూసినట్లయితే, ఎట్లనగా సగునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు పరిశుద్ధ దేవత ఆత్మ నీయందున్నదని ఏ మర్మము నిన్ను కలతపెట్టదని నేను ఎరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావనకు తెలియజెప్పుము అంటా ఉన్నాడు. 18వ వచనం మనం చూసినట్లయితే దానియేలు 4:18 బెల్తెషాజరు నెబుకద్నెజరును నాకు కలిగినటువంటి దర్శనము ఇదే, నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావం నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవే దానిని చెప్ప సమర్థుడు వంటిని. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారనే మాట? బెల్తెషాజరు చెప్తున్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మరి 11వ వచనం మనం చూసినట్లయితే, నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానం బుద్ధియు తెలివియు గలవాడైండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు సకున గాండ్రకును గరడి విద్య గల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతనిని నియమించెను. దేవునికి స్తోత్రం కలిగిన. సరే, దానియేలుకి ఎంత ఘనత ఉన్నదో 14వ వచనం మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానము నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూసారా ఎంత అద్భుతమైనటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ యోసేపు, దానియేలు వీళ్ళు కూడా ఎంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. 40వ వచనం, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు ఆయన. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనైందని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. హల్లెలూయా. యోసేపు ఎంత పైకి హెచ్చించబడ్డాడో చూసారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మరి ఫరో యోసేపుని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే కలల భావం చెప్పడమే కాదు, రాజకీయ వ్యవహారాలలో కూడా సమర్థత ఉన్నటువంటి వ్యక్తిగా యోసేపు కనిపిస్తూ ఉన్నాడు. ఇతనికి రాజకీయ వ్యవహారాలు కూడా సమర్థత ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి గొప్ప కరువు రాబోచున్నది. మరి ఈ ఈజిప్ట్కే కాదు, సమస్త లోకానికి అది దుర్భరమైనటువంటి క్షామకాలం. క్షేమం వేరు, క్షామం వేరు. క్షేమం అంటే మంచిది, క్షామం అంటే కరువు అనమాట. మరి ఈజిప్ట్లో గొప్ప గొప్ప నదులు ఉన్నవి. వర్షంతో నిమిత్తం లేకుండా మరి పంటలు పండించవచ్చు. వర్షాధార పంటలే కాదు, నదుల ద్వారా బోల్డ్ వాటర్ ఉంది కాబట్టి. మరి ఈ యొక్క వర్షాలు బహు తక్కువ. మరి మధ్య ఆఫ్రికా నుండి నైలు నది ప్రవహిస్తుంది. నదీ తీరం, మంచి సారవంతమైనటువంటి భూమి. అయినా సరే 7 సంవత్సరాల కరువు రాబోతుంది అని చెప్తే ఎలా ఉంటుందండి ఎవరికైనా? ఇక్కడ మంచి నదులు ఉన్నాయి, ఇక్కడ మంచి ప్రాంతం ఉంది, సారవంతమైన నేల, ఏం కాదు అనేటువంటి మాట వస్తుంది ఎవరికైనా. కానీ యేసేపు చెప్పినప్పుడు
ఇవన్నీ పరిస్థితులు ఇట్లా ఉన్నా కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా యేసప్ప మాటని వినటం అది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం అక్కడ భావిస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి 40వ అధ్యాయంలో 40వ వచనంలో చూసినట్లయితే ఏంటి, నా ఇంటికంతగా అధికారిగా ఉండుము, హల్లెలూయా అని చెప్పి ఉంగరం తొడిగించి అక్కడ అధికారాన్ని అంతా అప్పచెప్తూ ఉన్నాడు యూసుఫ్కి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి సమూయేలు రాసినటువంటి గ్రంథంలో మనకి సమూయేలు రాసినటువంటి గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. చూసారా, అద్భుతంగా ఈ వాక్యం మరి ఇక్కడ యేసోబు జీవితంలో నెరవేరుతూ ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మనం కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 75 అధ్యాయం 6-7 వచనం మనం చూసినట్లయితే, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయిన అరణ్యం నుండి అయిన హెచ్చు కలుగదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే హెచ్చింపు దేవుని దగ్గర నుంచి వస్తుంది అంటండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఇచ్చిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అదేవిధంగా కీర్తనల గ్రంథం 113వ అధ్యాయం 7-8 వచనాలు చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 113వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసినట్లయితే, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేలను దరిద్రం లేవనెత్తువాడు, పెంటకుప్పల మీద బీదలను పైకెత్తువాడు. హల్లెలూయా. ఎవరంటండి? దేవుడే. హల్లెలూయా. మరి ఇంకో మాట చూసినట్లయితే యాకోబు పత్రికలో మనం కూడా 4వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 41వ వచనం మనం చూసినట్లయితే, మరి ఫరో చూడుము ఐగుప్తు దేశం మీద నిన్ను నియమించినానని యోసేపుతో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఐగుప్తు మీద నిన్ను నియమించినాను అని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా దానియేలు గ్రంథంలో కూడా మనం ఈ మాట చూసినట్లయితే 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వచనం చూసినట్లయితే, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు గ్రంథం మరి 5వ అధ్యాయం 29వ వచనం కూడా మనం చూసినట్లయితే, మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయుటలో అతడు 3వ అధికారి అని సాటించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అదేవిధంగా 6వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, ఈ దాని అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులలో అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఏం చేశాడంటండి? ఆయన ఉంగరం తొలగించాడంటండి. మరి ఉంగరం దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, మీకు అందరికీ అర్థం అవ్వాలంటే ఉంగరం గురించి బాగా ఎక్కడ అర్థమవుతుందంటే, మీకు ఆ ఉంగరం ఎందుకు, ఆ ఉంగరం వల్ల ఏంటంటే, ఎస్తేరు గ్రంథం మీరు 3వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, రాజు తన చేతి ఉంగరం తీసి దానిని హమ్మెదాత కుమారుడైన అగాగీయుడగు హామానుకి ఇచ్చెను. ఏంటంటే ఒక పత్రిక రాసి ఆ రాజు ఉంగరం ముద్ర దాని మీద వేస్తే రాజు కూడా దాన్ని మార్చడానికి లేదనమాట. అంత పవర్ఫుల్ అనమాట ఆ యొక్క ఉంగరానికి ఉన్నటువంటి పంగరం. తర్వాత 43వ వచనం, ఈ 2వ రథం మీద అతను ఎక్కించి అప్పుడు వందనము చేయడని అతని ముందరగా జనులు కేకలు వేసినట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతన్ని నియమించెను. మనం ఎస్తేరు గ్రంథంలోనే 6వ అధ్యాయం 6-11 వచనాలు చూస్తే, మరి రాజు ఘనపరచన అపేక్షించు వానికి ఏమి చేయవలని రాజు అతను అడుగు, హామాను నన్నుగాక మరి ఏమన్నా ఘనపరచునని చెప్పి తనలో తాను అనుకుని ఇట్లా రాజు ఘనపరచన అపేక్షించు వానికి చేయమని ఏమనగా రాజు ధరించుకుని రాజు వస్త్రం, రాజు ఎక్కువ గుర్రం, ఇవన్నీ మనకి మురుతుకైకి చేస్తాడు అక్కడ.
హామానుకు అనుకుంటాడు, కానీ ఇవన్నీ కూడా మూర్తికి జరుగుతాయి అన్నమాట. మరి ఎస్తేరు గ్రంథం 6:6-11 వచనాలు మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఆ విషయాలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 44వ వచనం చూడండి. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం ఏ మనుష్యుడును తన చేతిని నేను తన కాళ్ళని ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెకు ఆసెనతునిచ్చి పెండ్లి చేసెను. హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, 44వ వచనం ఏమంటున్నాడు? నేనే, కానీ నీ సెలవు లేకుండా ఎవడు కూడా ఏమీ చేయలేడు అని చెప్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో మనకి ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. 105వ కీర్తన 21వ వచనం మనం ఒకసారి చదివినట్లయితే, ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను నీలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానుని గాను, తన యావదాస్తి మీద అధికారిని గాను అతనిని నియమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 45వ వచనంలో యోసేపుకి వివాహం అవుతుంది. మరి యోసేపుకు పెట్టినటువంటి ఈ కొత్త పేరు ఏంటంటే, ఇక్కడ మనకి యోసేపుకి ఒక కొత్త పేరు కనిపిస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. మరి యోసేపు ఎంత పైకి హెచ్చించబడ్డాడో చూశారు కదా. మరి ఫరో యోసేపుని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు అనమాట. ఈ కలల భావం చెప్పేటువంటి జ్ఞానమే కాదు, రాజకీయంగా కూడా ఇతనికి మరి ఉందని చెప్పేసి ఎంతో ఆశ్చర్యపడ్డాడు. మరి ఈజిప్ట్లో ఇంత మంచి నదులు, నైల్ నది ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా 7 సంవత్సరాల కొరవ వస్తుందంటే నమ్మి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మరి ఈ ఈజిప్టులోని అతనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవని చెప్పేసి తెలుసుకున్నాడు. ఈజిప్ట్లో ఉన్నారు అందరికంటే, కానీ ఈజిప్ట్లో ఉన్నటువంటి యోసేపు కంటే ఈజిప్ట్ లోకాలిటీగా ఉన్నటువంటి ఈజిప్ట్లో పుట్టి పెరిగినటువంటి వారికి ఎవరికి కూడా లేనటువంటి ఆ శక్తి సామర్థ్యాలు యోసేపులో ఉన్నామని చెప్పి గమనించాడనమాట. మరి పోతీఫర్ ఇంట్లో యోసేపు పొందినటువంటి అనుభవాలన్నీ కూడా అతన్ని ఒక గొప్ప బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా తీర్చిదిద్దాయి అనమాట. దేవుని కృప మరి యోసేపుకి చాలా సమృద్ధిగా తోడైనది కనుక అతను విశ్వసనీయతలో మరి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానానికి చెందినటువంటి వ్యక్తిగా మనం కనిపిస్తూ ఉన్నది. అతని యొక్క విశ్వసనీయత ఉత్తమ స్థానానికి చెందిందనమాట. ఇప్పుడు దేశం అంతటి మీద కాబోయేటువంటి అధికారి ఎవరంటే యోసేపు. హల్లెలూయా. కాబట్టి చెరసాల నుండి గమనించాలి, చెరసాల నుండి సింహాసనం మీదకి ఆరోహణం అనేటువంటిది ఊహించలేనటువంటి అనుభవం అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఆ ఉంగరం ముద్ర ఫరో సంతకంతో సమానం. యోసేపు ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసుకోవచ్చు. మరి యోసేపు ఎవరంటే ఇప్పుడు ఫరోకు ప్రతినిధి అనమాట. యోసేపు దేని మీదనైనా ఆ ఉంగరం ముద్ర వేసాడంటే అది ఫరో శాసనం అవుతుందన్నమాట. కాబట్టి యోసేపు ఏదైనా రాసుకుని ఆ ఉంగరం ముద్ర వేసాడంటే ఇంకా అమలు అయిపోతుంది అనమాట. హల్లెలూయా. ఇక్కడ యోసేపుకి ఫరో గారు ఒక కొత్త పేరు పెట్టినారనమాట. జప్నత్పనేహు అనేటువంటి పేరు పెట్టారనమాట. విచిత్రంగా అది వినపడుతూ ఉందన్నమాట. ఈ పేరుకి అర్థం ఏంటంటే రహస్యాలను మర్మాలను బయలుపరచగలవాడు, రహస్యాలను మర్మాలను బయలుపరచగలిగినటువంటి వాడు అనేటువంటి మరి అర్థం అనమాట. హల్లెలూయా. రహస్యాలను వెల్లడించేవాడు ఏంటంటే దీని అర్థం రహస్యాలను వెల్లడించేటువంటి వాడు అనేటువంటి అర్థం కలిగినటువంటి పేరు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉందన్నమాట. 46వ వచనం మనం చూసినట్లయితే, యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించిన యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదురు నిలిచినప్పుడు 30 సంవత్సరాల వాడైండినప్పుడు యోసేపు ఫరో ఎదురు వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారము చేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గమనించిన ప్రియమైనటువంటి వారులారా, యోసేపు ఇప్పటికీ మరి 13 ఏళ్ల నుంచి ఈజిప్ట్లో ఉంటున్నట్టు మనం గమనించవచ్చు. ఎందుకంటే 17వ సంవత్సరంలో మనకి ఇక్కడ ఎక్కడికి ఈజిప్ట్ వచ్చేసాడు, ఒక బానిసగా అన్నాళ్ళు అమ్మేశారన్నమాట. ఇప్పుడు 17వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఎంతకాలం అవుతుంది? ఆల్మోస్ట్ ఒక 13 సంవత్సరాలు అవుతూ ఉన్నదన్నమాట. మరి యోసేపు పోతీఫర్ ఇంట్లో 10 సంవత్సరాలు గడిపాడు. తర్వాత చెరసాలలో మరి 2 సంవత్సరాలు, అంటే పానదాయకులు మర్చిపోయినటువంటి సంవత్సరం, దానికి ముందుగా మరి 1 సంవత్సరం అదే చెరసాలలో గడిపాడు అనమాట. హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఇప్పటికీ 30 సంవత్సరాల వయసు వచ్చింది.
ఇప్పుడు అకస్మాత్తుగా దేశమంతటికి అధికారి అయిపోయాడు అనమాట. ఫరో తర్వాత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే యోసేపు అనమాట. సహోదరులారా, ఆలోచించండి, మరి ఎందుకు ఫరో యోసేపుని అంతగా హెచ్చిస్తున్నాడు? దానికి కారణం ఒక్కటే, దేవుడు యోసేపుకు తోడై అన్నాడు కాబట్టి. దేవుని హస్తం యోసేపుని నడిపిస్తూ ఉంది. మరి సోదరులు దేశించిన, అన్నదమ్ములు దేశించిన, బంధువులు దేశించిన, ఎవరు దేశించినా దేవుడు విడిచిపెట్టలేదు. గమనించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు విడిచిపెట్టలేదు కాబట్టే దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే మరో రహస్యం ఇందులో ఇమిడి ఉందన్నమాట. ఏంటంటే ఈ ఫరో ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే దయచేసి గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు. ఈ ఫరో ఎవరంటే హైకోస్ అనేటువంటి వంశముకు చెందినటువంటి వాడు. ఈ హైకోస్ వంశం ఏంటంటే వీరు ఈజిప్ట్ వారు కాదు, అంటే ఈజిప్ట్లో పుట్టి ఈజిప్ట్లో పెరిగినటువంటి వారు మాత్రం కాదు వీళ్ళు. మరి ఎవరంట? వీరు అరేబియా సముద్రం నుండి, అరేబియా నుండి మరి వచ్చినటువంటి ప్రజలు అనమాట. అరేబియా నుంచి వచ్చినటువంటి ప్రజలు అనమాట. వీరు మరి దేశదిమ్మర్లు అంటుంటారు కదా, అటు ఇటు తిరుగుతుంటారు కదా, అలా తిరిగేటువంటి జాతి అనమాట. అలా తిరుగుతూ ఉంటారు అనమాట. అందుచేత మరి ఈ తనవలే పరాయివాడైనటువంటి యోసేపును ఫరో ఎంతగానో ప్రేమించాడు అనమాట. పరాయివాడిగా చూస్తలేదు యోసేపుని. హల్లెలూయా. పరాయివాడిగా చూశాడంటే మరి తను కూడా పరాయివాడే. ఎవరు? ఫరో. ఎందుకంటే తను కూడా ఇలాగా మరి దేశదిమ్మరిగా ఉన్నటువంటి అరేబియా నుండి వచ్చినటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి మాట ఈయన. అలాగా దేవుని మహాకృపను బట్టి ఎలాగైతే అక్కడ రాజు అయినట్టు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి యోసేపు ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి అని చెప్పి రుజువైంది. మరి ఈ ఫరోకు యోసేపు మీద ఎంతో ప్రేమ కలిగిందనమాట. ప్రేమ, అభిమానం కూడా కలిగాయనమాట. అలాగే యోసేపు కూడా మరి వ్యవహార దక్షత కలిగినటువంటి వ్యక్తిగా నిరూపించుకున్నాడు. హల్లెలూయా. రాను రాను ఈ హైకోస్ వంశీకులు ఏమయ్యారంటే ఈజిప్ట్ నుండి బహిష్కరించబడ్డారన్నమాట. రోజులు గడిచే కొద్ది ఏమైందంటే ఈ రాను మరి హైకోస్ అనగా ఫరో, ప్రస్తుతం ఉన్నటువంటి ఫరో యొక్క వంశీకులంతా కూడా ఈ యొక్క ఈజిప్ట్ నుంచి బహిష్కరించబడ్డారు. హల్లెలూయా. దయచేసి గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ హైకోస్ వంశీకులు ఈజిప్ట్ నుంచి బహిష్కరించబడ్డారు. మనకి నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు యోసేపును ఎరుగినటువంటి కొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించెను. ఎందుకనంటే ఈ యొక్క హైకోస్ వంశస్థులందరూ కూడా ఈ యొక్క ఇక్కడ నుంచి బహిష్కరించబడటం జరుగుతుందన్నమాట. మరి నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అప్పుడు యోసేపును ఎరిగినటువంటి కొత్త ఫరో రాజు ఈ ఐగుప్తు నేలను ఆరంభించాడు అనమాట. ఈ హిబ్రూ ప్రజలను అప్పుడు ఈ ఫరోలు, అంటే ఫరో అంటే రాజు అండి. ఫరో అంటే ఒక వ్యక్తి పేరు కాదు, అది ఆ దేశాన్ని ఎవరైతే పరిపాలించారో వాళ్ళు ఫరో అంటారన్నమాట. మన దేశాన్ని ప్రధానమంత్రి అంటారు, ముఖ్యమంత్రి అంటారు. అలాగా ఇక్కడ ఈ దేశాన్ని పరిపాలించేటువంటి వారు రాజుని ఏమంటారు అంటే ఫరో అంటారన్నమాట. కాబట్టి ఫరో పేరు అక్కడే ఉంటుంది. ఈ ఫరోలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మారుతూ ఉంటారన్నమాట. యోసేపు ఉన్నప్పుడు ఫరో వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఫరో వేరు అన్నమాట. ఈ ఫరోలు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మరి ఈ హిబ్రూ ప్రజల్ని మరి చాలా హింసించారనమాట. యోసేపు మెడకు మరి ఈ ఫరో ఏం చేశాడు? ఇప్పుడు బంగారు గొలుసు వేశాడు. మరి ఇది కూడా రాజ్యాధికారానికి ఒక సూచనగా కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. మరి ఓను అనేటువంటి స్థలంలో ఒక యాజకుడు ఉన్నాడు. గమనించాలి, ఓను అనేటువంటి స్థలంలో ఒక యాజకుడు ఉన్నాడు. అతని కుమార్తె పేరే ఆసెనతు. ఎవరండి? ఓను అనేటువంటి స్థలంలో ఒక యాజకుడు ఉన్నాడు. అతని కుమార్తె పేరే ఆసెనతు అనమాట. ఈమె ఎవరో కాదు, యోసేపు చేసుకున్నటువంటి భార్య అనమాట. యోసేపు భార్య అనమాట. ఈ పేరుకు మరి మీరు 42-45 వచనాలు చూస్తే మనకు అక్కడ తెలుస్తుంది ఆ వివరాలు. ఈ పేరుకు మరి అర్థం ఏంటంటే నతు అనేటువంటి మినర్వా దేవతకు ప్రతిష్ఠించబడినది అని ఈమె యొక్క అన్యురాలు. చూడండి, నతు అనేటువంటి మినర్వా దేవతకు ప్రతిష్ఠించబడినది అని ఆమె యొక్క పేరు యొక్క అర్థం అనమాట. నతు అనేటువంటి మినర్వా దేవతకు ప్రతిష్ఠింపబడినది అని చెప్పి అర్థం అనమాట. ఈ ఆసెనతు అనేటువంటి ఆమె ఎవరంటే ఒక అన్యురాలు అనమాట. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించదగిన విషయం ఏంటంటే
అన్యురాల్ని ఎవరు చేసుకుంటూ ఉన్నాడు? యేసోపుకి యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి పోలికలు మీకు ఈ చాలా ఉంటాయి. ఇవన్నీ నేను ఎండింగ్లో చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఇక్కడ అన్యురాల్ని యేసోపు చేసుకోవడం కూడా యేసుక్రీస్తు వరకు ఒక సూచనగా ఉందన్నమాట. ఎందుకంటే యేసోపు పెండ్లాడినటువంటి వ్యక్తి ఏ విధంగా అన్యురాలో, అలాగే యేసుక్రీస్తు వారు కూడా తన ఆధ్యాత్మికమైనటువంటి వధువును, పెండ్లి కుమార్తెను అనగా ఈ యొక్క సంఘాన్ని అన్యజాతుల మధ్య నుండే ఆయన ఏర్పరచుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం మరొక సత్యం మనకి కనబడుతూ ఉంది. ఫరో ఎదుట యేసోపు నిలబడినప్పుడు 30 ఏండ్లు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు బహిరంగ సేవ ప్రారంభించినప్పుడు కూడా 30 ఏండ్ల వయసు కలిగిన వాడు. 30 ఏండ్ల వయసు కలిగి 46 వచనం మనం చూసినట్లయితే 30 సంవత్సరం గల వాడై ఉండిన అప్పుడు యేసోపు ఫరో ఎదురుని వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేసను. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరంలో నుంచి మొత్తం దేశమంతా సంచారం చేసే వార్తను ప్రారంభించడం మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 47వ వచనం నుంచి 57వ వచనం వరకు మనం తర్వాత ధ్యానంలో మనం ధ్యానించుకునబోతున్నాం. ఈరోజు పాఠంలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, మనకి ఈ ఆహార సంస్థలకు అంకురార్పణ చేసినటువంటిది ఎవరంటే యేసోపు అని మనం గమనించాలి. అలాగే అక్కడ అన్ని సమృద్ధిగా ఉన్నా కూడా కరువు వస్తుందంటే యేసోపు మాటను ఎంతగానో గౌరవించాడండి. ఎవరు? ఫరో గారు నమ్మాడు. ఖచ్చితంగా కరువు వస్తుందని నమ్మాడు. అతనికి అధికారం ఇచ్చాడు, అతను చెప్పినట్టు చేయమన్నాడు. ఇంతకీ యేసోపుకు అధికారం ఇచ్చినటువంటి ఈ యొక్క ఫరో వాళ్ళ జాతి ఏమిటంటే హైకోస్ అనేటువంటి వంశం అనమాట వాళ్ళది. ఆ వంశమునికి చెందినటువంటి వారు ఏమైందంటే రాను కూడా ఈజిప్టు నుంచి బహిష్కరణకు గురవుతారనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బహిష్కరించబడతారనమాట. హైకోస్ అనేటువంటి వంశం వాళ్ళు బహిష్కరించబడతారు. తర్వాత వచ్చినటువంటి రాజులంతా కూడా హీబ్రీలను అందరినీ కూడా చాలా హింసిస్తారు. అలాగే యేసోపు ఒక అన్యురాలను పెళ్లి చేసుకుంటాడు. గమనించాలి, ఈ అన్యురాలను ఎందుకు చేసుకున్నాడు అని ఆలోచన చేసినట్లయితే ఇది కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు గుర్తుగా ఉన్నది. యేసు ప్రభు వారికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. అన్యురాలను చేసుకోవటం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన సంఘాన్ని, తన వధువు సంఘాన్ని ఈ యొక్క అన్యజాతుల మధ్య అన్యజాతుల నుండే ఆయన ఏర్పరచుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసోపు 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆ ఐగుప్తు దేశం అంతా కూడా సంచారం చేస్తూ ఆహార సముపార్జన ఇవన్నీ చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా 30 సంవత్సరాలు వచ్చినప్పుడే తన బహిర్గతమయ్యి సువార్తను ప్రారంభిస్తాడు. కాబట్టి ఇటువంటి అమూల్యమైనటువంటి విషయాలు మనం ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇన్ని విషయాలను దేవుడు మనకు తెలియజేశాడు. తెలియజేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. ప్రార్థించేద్దాం. యేసయ్యా, చాలా అద్భుతమైన విషయాలు మాకు తెలియజేస్తావు. మాతో మాట్లాడు. విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటుబడి ఫలించి అభివృద్ధి చెందుటకు నువ్వే కృప చూపించమని మా రక్షకులు యేసునామమున నడుచు ప్రార్థించి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్